డమ్మీ నోట్లు ఇవి. మా అన్నను చిన్న ఫ్రాంక్ చేద్దామని చిన్న వీడియో. పైసలు సాయంత్రం తీసుకుంటా అంటాడు. ఇవి నీ దగ్గర దాచిపెట్టుకో. ఎట్లా దాచిపెట్టుకున్నావు? సాయంత్రం జాగ్రత్త అన్నాడు. నేను చెప్తాను అమ్మడు కదే, జాగ్రత్త కదా. ఎందుకంటే ఒక్క మిస్టేక్ అయింది అనుకో, నేను వాళ్ళకి కట్టుకోవాల్సి వస్తుంది. మరి మిస్ కానీ ఎక్కడ 3 బెండలు ఏంటి 50 నోటు 20 నోటు 500. మరి జాగ్రత్త పైసలు. ఎందుకంటే అది వాళ్ళకి ఇచ్చేది గట్లన్నా. ఎందుకంటే నేను పంచత కాబట్టి ఆడ పడిపోతాయి. నువ్వు నీ జేబులు మంచిగా ఉన్నట్టు జేబులు పెట్టుకో. వీడి ఎందుకు తిస్తానంటే దెబ్బన ఏదైనా పోతే నీకు ఇచ్చే ఇయ్యలేదని అవదాం అవుతాం మళ్ళీ. మరి దెబ్బన పోతే మళ్ళీ ఇయ్యలేదని అవదాం అని అనుకో, నేను మునుగుతా గట్లా. కదే అంటున్నా. మరి ఈ రోజుల్లో కదే అంటున్నాడు. 10 రోజులు నెగ్గొచ్చినా కానీ నా కోసం ఆలోచన అల్లకెళ్ళి రూపాయి అల్లకెళ్ళి తీసుకున్నా ఏం కదన్నా, తీసుకున్నా ఏం కదా. మొత్తం పోయినా పోయినా అని మళ్ళీ అవద్దం ఆడితే నా దృష్టిలో తప్పు. ఎందుకంటే చెప్పన్నా, ₹1 ఎవరికైనా మోసం చేయను, ₹100 నాకు ఖర్చు అవుతాయి కదమ్మా. జాగ్రత్త దృష్టి అట్లా అంటే జాగ్రత్త. మళ్ళీ మిషన్స్ అప్పుడు బంద్ అయింది. మళ్ళీ ఏం చెప్తానరా? ఏం చెప్తున్నావు అన్నా? అలాగే మళ్ళా పైసలు ఏం తీసుకుని చెప్పిన అర్థం కాదు. ఈ నాకు మోకాలు నొస్తుంది అన్న, కిందకి పోయి అయితే మంచిగా. ఇగో పైసలు సూత్తాలు దగ్గర ఉంటే మంచిగా ఉండేది ఇచ్చిపోయి నచ్చినాక ఇస్తా. పాటలు ఇట్లా వస్తే మళ్ళీ పైసలు బాగానే ఉన్నాయి అనుకుంటాను. ఇంట్లోకి వెళ్ళి నేను 500 ఒకటి తీస్తానా, తీసి జేబులో పెట్టుకుంటా. వస్తాడు దా. డబ్బా ఇట్లా వాళ్ళ పైసలు జేబు. ఎందుకంటే కళ్ళేరు అవుతుందన్న పైసలు పెడితే ఎవరికైనా. అదే అంటున్నా. మరి అంటే బ్యాంకులలో ఏమన్నా తక్కువ వస్తాయా నోట్లు? బ్యాంకులకి తీసుకొస్తే ఏమన్నా తక్కువ వస్తాయా నోట్లు? బరాబర్ వస్తాయా? బరాబర్ వస్తాయి. ఇక అందుకే అంటున్నా. ఇస్తావా? తీసుకొచ్చిన రాగా బ్యాంకు పోయినా ఇస్తా తీసుకొచ్చిన అయితే మళ్ళీ మీ కొడుకు ఎరకలే అంటే మళ్ళీ గలీజ్ అవుతుంది. ఎందుకంటే రాగా బ్యాంకు మా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, తీసుకొచ్చినా ఇక పైసలు. ఇక నేను పనికి పోతాంటే అటు మళ్ళీ అంతా గలీజ్ అవుతుంది. ఇక పని పోతుంది కానీ ఆయన పెద్ద మనిషికి, ఎందుకంటే అనుభవం ఉన్నాడు ఆయన. ఎందుకంటే పైసలు వీడు ఎందుకు ఇస్తున్నాడు దమ్మన నీకు, రేపు మళ్ళీ ఇవ్వలేదన్నా అనుకో నేను తలకే నొప్పి. ఇప్పుడు మళ్ళీ ఏదే విధంగా సీల్ చేసి సీల్ రాదు, అక్కడి నుంచి వచ్చిన సీల్ వేరు. నువ్వు ఎంత మంచిగా మరత పెట్టి సీల్ చేయి. బరాబర్ ఉంటాయి అవి లెక్క పెట్టేందుకు మళ్ళీ బరాబర్ ఉంటాయి కదా. అదొక లెక్క పెట్టి అదొక లెక్క పెట్టి తెలుస్తుంది. అలా కవర్లో పెట్టి అదొక లెక్క పెట్టాను కదా. కవర్లో పెట్టాను అవసరం లేదు, అలా కవర్లో పెట్టు. నా గొప్ప మునుగుతుంది మీకు నమ్మించినందుకు. ఈ సిల్వర్లో అన్న మలక పడతానే మళ్ళా. గట్టిగా లెక్క పెట్టు. ఎత్తునే అన్న
ఎంత ఉన్నాయి ఇది ఎక్కడ పీక్ ఏంది బ్యాంకులోకి వెళ్ళి వచ్చాయి అవి కథ గమ్మతున్నాయి మన పాస్బుక్ పట్టుకపోయి రాగా బ్యాంకులోకి వెళ్ళి తీసుకొచ్చానండి నిజంగా లెక్క పెట్టాను నువ్వు లెక్క పెట్టు ఏంటంటే అవి తప్పుదమ్ము మళ్ళీ ఒక్క రూపాయి ఖరాబ్ అవుతాయి కవర్లో పెట్టు మళ్ళీ తీసుకో బాగా బా పైసలు తీసుకో మొత్తం తీసుకో ఇలా కడుతుంది ఇవన్నీ నీతో కాదు పట్టుకోవాలి ఒకసారి పట్టు ఒక్క పైస 15 16 41 42 43 44 47 48 49 వస్తుంది మరి ఇంకా 500 లేవని అన్న నువ్వు బ్యాంకులోకి వెళ్ళి తీసుకొచ్చిన మరి ఇంకా 500 ఏమని అన్న చెప్పు నీకు పతాకం నమ్మించినందుకు నువ్వు తిన్నావంటే నీకు ఇచ్చినా అన్న బ్యాంకులోకి వెళ్ళి లెక్క పెట్టి వచ్చిండు కదా కాదు ఇప్పుడు నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి చెప్పి ఎప్పటికైనా లెక్క పెట్టుకుని నయమైంది కాదన్నా నీకేదో పైసలు ఇచ్చిందా లేదా పైసలు ఇచ్చిన జాగ్రత్త అని చెప్పిందా నీకు లెక్క నువ్వు ఎన్నిసార్లు లెక్క ఎన్నో చూసినా అది ఇది అన్నాడు ఏం అవసరం కాదన్నా ఇప్పుడు మరి పైసలు అన్న పైసలు ఎడితే ఎట్లా తక్కువ అన్న కవర్ అనేది చేంజ్ అవుతుంది మన అల్లకి పైసలు ఎటు పోతాయి అన్న పైసలు ఈయనతో నువ్వు లెక్క పెట్టిస్తానా హిసాబ్ కరోజీ బీహార్ తమ్ముడు కూడా మనకు చేరుపు చేసిండు ఈరోజు ఈయన కూడా ఒకసారి లెక్క పెట్టిస్తాను ఈయనతోటి పాస్బుక్ బ్యాంకు నుంచి వచ్చుడు కూడా నిజంగా మరి బ్యాంకు పోలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇచ్చారంటే అది వేరే ముచ్చట కానీ తెచ్చి డైరెక్ట్ ఈయనకే ఇచ్చిన ఆయన ఏం చేసి జేబులో పెట్టుకున్నాడు అట్లా కాదన్నా మరి తీయని ఏడబోతుంది చెప్పు నాకు అర్థం కాదు నమ్మి ఇచ్చినందుకు నువ్వేమన్నావు నీకు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది సార్ అన్న నువ్వేమన్నావు చెప్పు నాకు అర్థం కాదు అట్లా ఖర్చు పెట్టుకున్నా నాకు భయం నాకేం భయం ఏది కరెక్ట్ కాదన్న कितना एक लोड कम है मैं उसको बैंक गया जी बैंक जाके पैसा लाके इसको दिया तो उन्होंने ऐसा करा तो मैं क्या करना चाहिए बताओ 500 नोट निकल दिया उससे ఇంత టెన్షన్ పడే బదులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసిందా నాకు తెలుసు కదా ఫేక్ నోట్ అని మరి చెప్తావా అప్పటికెళ్ళి తెలిసినాక डुप्लीकेट का नोट है जी उसके ऊपर फ्रांक का रूम है मेरा क्या टेंशन माय चैनल अनो सब्सक्राइब माय चैनल इट्ला పెట్టేరు ఓకే